నమస్తే మా అందరికి. నేను ఫస్ట్ టైం కోల్కి చైనీస్ ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఈ బండికి ఇట్లా మన వాళ్ళు నడుపుతూ ఒకసారి నాకు మెసేజ్ చేయాలి మామ. డ్యూటీ కంప్లీట్ చేసేసుకొని బ్యాంక్ అయితే అమౌంట్ పంపుదామని. బ్యాంక్ చూసేదాకంటే ఐఎఫ్ఎస్ కోడ్ అయితే రాంగ్ చూపిస్తుంది అన్నమాట. సో అక్కడ నుంచి సీదా 6 గంటలు డ్యూటీ ఉన్నదని డ్యూటీకి అయితే వచ్చేసినట్టు. డ్యూటీ కంప్లీట్ అయిపోతున్న టైంలో బండి వచ్చింది. 10-15 నిమిషాలు అయితే కోయిల్ అయితే అప్లోడింగ్ చేసేసి బండిని అయితే పంపించేసినట్టు. మన గ్యాషరం ఏంటంటే ఏది ముట్టినా నాకు చేతి ఉత్తం దిగుతుంది. దాని తగ్గట్టు పట్టి ముట్టిన చేతి కట్ అయిపోయింది. సండే ఎట్లైనా చుట్టూ ఉంటా అని డిఏపి 2 అయితే వేనుంటి. అట్లా నరేషన్ కలిసి కొంచెం మాట్లాడి చేసి అయితే సీదా రూమ్ కి అయితే వచ్చినట్టు. ఇంతలోనే ప్రయాణాడు ఇంటికి వెళ్ళి వచ్చిందట. ఇక మన సామాన్ కూడా ప్రయాణాడు దగ్గర ఉన్నాయి. ఇక వచ్చిందని సీదా రూమ్ కి వెళ్ళాకంటే రూమ్ లో లేడట, కిచెన్ లో ఉన్నాడట. అచ్చుడు మా వాడు డ్యూటీ ఎక్కేసింది. ఇక ఏమో ఇటు పోయి నెల 15 రోజులు అవుతున్నాడా కానీ ఉత్తరం గడిచిపోయింది. నాకైతే పోయినట్టు అనిపించలేదు. పోయి వచ్చేసిండట వెంటనే. ఇట్లా ఉంటుంది గెలుపు జీతం అంటే. ఇక వీడియో తీసేటప్పుడు ఒక్కసారైనా వీడియో రికార్డ్ అయితే వచ్చాను ఎన్నోసార్లు అనుకున్నా కానీ ఒక్కసారి కూడా రికార్డ్ కాకుండా చేస్తున్నాడు మా వాడిగా. ఇటు సైడ్ అయితే సురేష్ అన్న రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని సీదా కిచెన్ అయితే పోయినాం. ఎందుకంటే గంగన్న పులోర ఎత్తున్నాడట, మన ఫేవరెట్. ఎందుకు కిచెన్ రావడం పులోర అయితే అయిపోయింది. అక్కడ కొద్దిగా టేస్ట్ చేసి రూమ్ కి తీసుకొచ్చిన ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన అటుకులు అయితే ఓపెన్ చేసి ఫటాఫట్ అయితే తినేసిన ఉంటుంది. ఇక ఇటు పక్కనే కొద్దిగా పులోర ఉప్మా వేసుకొని నేనైతే లాగి చేసిన. ఇదే రూలా టెంక్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం సామాన్ వచ్చింది చెప్పేది.